ఫోన్ ట్యాపింగ్ కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి అది ఇద్దరు ఐపీఎస్‌ల సమరంగా మారింది. రాజకీయ పరంగా కేసీఆర్‌ని రేవంత్ అరెస్ట్ చేయించలేదు. లేదా రేవంత్ వ్యవహారం మీదన వీళ్ళు కోర్టుకి వెళ్ళలేదు. ఏదో పైపైన వ్యవహారాలే నడుస్తున్నాయి. కొంత కేటీఆర్‌ని విచారించాం, హరీష్ రావుని విచారించామంటూ వాళ్ళతో విచారించారు, వీళ్ళతో విచారించారంటూ లీకులు చేయటం. అయన్నీ పచ్చి అబద్దాలంటూ ఆ తర్వాత సజ్జనార్ చెప్పడం. ఇటు పక్కన వీళ్ళు కూడా చూసారా మోసపూరితం నాటకాలు ఆడుతున్నారని చెప్పడం. దీని చుట్టూ సాగుతున్నది కాస్త ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ సహజమే. అదే సమయంలో సజ్జనార్ మీదన 7 కేసులు ఉన్నాయి అని ప్రవీణ్ కుమార్ అంటాం మాజీ ఐపీఎస్. దాని మీద అదేదో నిరూపించి 48 గంటలు లేకపోతే క్రిమినల్ కేసు పెడతామంటూ నోటీస్ సజ్జనార్ ఇవ్వడం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ దాంట్లో ట్విస్ట్ ఏంటంటే నేనేం వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. రాజకీయ పరంగా చేస్తే నా గొంతు నొక్కేస్తారు. రాజకీయంగా ఏమైనా మాట్లాడు. కేసీఆర్ మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు. సజ్జనార్ని మాట్లాడినప్పుడు నిజంగా 7 కేసులు ఉంటే చూపించచ్చు. లేదు ఎన్కౌంటర్ కేసు ఆయన మీద ఉంది ఖచ్చితంగా. అది ఒక్క కేసు అవుతుంది, లేదంటే గనక 4 కేసులు అయినయ్యా, అంటే విడివిడిగా కేసులు పెట్టారా, వాటి గురించి మాట్లాడారా, ఇది ఇక తేలాల్సి ఉంది.